చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా దమ్ముందో ధైర్యం ఉందంటే నడుస్తూ వస్తుంది రకరకాలుగా. దమ్ము ధైర్యం అనేది ఎప్పుడు కూడా లీడర్ని బట్టి ఉంటుంది. ఆ ప్రాంతానికి రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి లీడర్ని బట్టి ఉంటుంది. దమ్మున్న లీడర్లు ఉన్నప్పుడు దమ్ముగానే ఉంది. దమ్ము పోయి ఊరికి మనకు పదవి ఉంటే చాలు, ఆ పదవితో మనం పై కార్యక్రమాలు చేసుకుందాం అన్నప్పుడు పై కార్యక్రమాలుగానే ఉంటుంది. దమ్మున్న లీడరు పదవి గురించి, అధికారం గురించి ఆలోచించదు. అప్పుడు జరుగుతాయి మీరు అన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా. నా ప్రాంతము, నా భాష, ఇవన్నీ కూడా. అవునన్నా కాదన్నా ప్రాంతీయవాదం ఉంటుంది. ప్రాంతీయవాదం ఉండబట్టే కదా తెలంగాణ విడిపోయింది. ప్రాంతీయవాదం లేకుండా సమగ్రత లేదంటే అంతా అని చెప్పుకునేది కొంతవరకే. అవి మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా కానీ నా ఊరు నాదే, జిల్లా అంతా జిల్లాలో ఉన్నాను కాబట్టి జిల్లా అంతా నాదే కంటే కూడా నా ఊరు నాదే ఫస్ట్. నా ఊరు నాది, తర్వాత జిల్లా. అలాగే భారతదేశము నా మాతృభూమి అంటే భారతదేశం అంతా నా మాతృభూమి ఎట్లవుతుంది? నేను పుట్టినటువంటి నా శ్రీరాంపురమే నా మాతృభూమి కదా. భారతదేశం అంతా ఎట్లవుతుంది? కొన్ని ఏంటంటే మనం చదువుకోవడానికి, చెప్పుకోవడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికత్వంలో వచ్చేదానికి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఉండదు. ఇవాళ ఎందుకు మీరు డిస్క్రిమినేషన్ తీసుకొస్తున్నారు? ఈస్ట్ ఏంటి, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఎందుకుంటుంది? లేకుండా ఉండే ప్రసక్తే లేదు. దాన్ని బట్టే కదా ఇవాళ యుద్ధాలు జరుగుతుంది. వాటర్ వస్తుంది, వాటర్ గురించి మాట్లాడినా లేదంటే ఇంకోటి మాట్లాడినా ఇవన్నీ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ వచ్చేదానికి ఏమవుతుంది? నా ప్రాంతానికి చెందాలంటున్నాం కదా. మరి అంతా దేశంలో ఉన్నాం కాబట్టి అయ్యో పాపం తీసుకెళ్ళండి అని చెప్పేసి ఉదారంగా ఆ పైన ఉన్న వాడి కింద వాడికి వదులుతున్నారా? సముద్రంలో కలిసిపోయే నీళ్లు కూడా కలవన ఉండదు తప్పితే మీరు ఆపుకోవద్దు అని చూస్తున్నాం కదా మన రివర్స్ మీద పోరాటాలు. ఇటు కృష్ణానది కానీ అటు గోదావరి కానీ పోతే సముద్రంలో, అంతేగాని మీరు ఆనకట్ట కట్టద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది? సో యూనియన్ టెరిటరీస్లో ఉన్నప్పుడు దాన్ని